దేశంలోనే మొట్టమొదటిసారిగా స్థాపించిన వికలాంగుల సహకార సంస్థ 1981లో. ఆ రోజు అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం. దేశమంతా కూడా ఆ సంవత్సరం మొత్తమే వికలాంగుల కోసం కేటాయించిన సంవత్సరం ఏంటంటే 1981. ఆ 81లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల సహకార సంస్థని స్థాపించి దేశంలోనే గొప్ప ఖ్యాతిని సంపాదించింది. అదేవిధంగా దాదాపు 500 మంది పైన వికలాంగులకు ఉద్యోగ అవకాశాలు కార్పొరేషన్లో కల్పించి దేశంలోనే ఒక జాతీయ అవార్డు తీసుకుంది. మరి అలాంటి వికలాంగుల కార్పొరేషన్ ఇప్పుడు ఏమైంది? టీసీబీసీలు లేవు, అప్పుడున్న ప్రాజెక్టు మేనేజర్ లేరు, అప్పుడున్న ప్రొడక్షన్ ఆఫీసర్ లేరు, అప్పుడున్న ప్రొడక్షన్స్ లేవు, అప్పుడున్న టీసీబీసీ లేవు, అప్పుడున్నటువంటి మన ఐటీఐ ట్రైనింగ్ సెంటర్లు లేవు, అప్పుడున్నటువంటి హ్యాండ్స్ అండ్ స్కూల్స్ ఉన్నాయి. మరి టీసీబీసీలు ముఖ్యంగా మనం అందరం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీసీబీసీలు అంటే ట్రైనింగ్ కమ్ ప్రొడక్షన్ సెంటర్, శిక్షణ మరియు ఉత్పత్తి కేంద్రాలు. శిక్షణ ఇస్తూ ఉత్పత్తి కేంద్రములు పెట్టి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్య ఉద్దేశం. మరి 500 మంది వికలాంగులు పనిచేసిన టీసీబీసీల్లో ఈరోజు కనీసం 10 మంది కూడా లేరు. అందుకే వికలాంగుల సంఘాలు గత చరిత్రను తెలుసుకొని, గతంలో ఉన్నటువంటి మన అవకాశాలను తెలుసుకొని, ఆ అవకాశాలు కోల్పోతున్న క్రమంలో మనందరం కూడా ఆలోచించాలి. టీసీబీసీలను తెరవాలి. వికలాంగుల సహకార సంస్థ బడ్జెట్ కేవలం పరికరాలకే ఇస్తున్నారు. పరికరాలు, టెండర్లు ఇవే కాదు, టీసీబీసీలు పెట్టి టీసీబీసీల ద్వారా మన పరికరాలు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయాలి. అందుకే నిరుద్యోగ వికలాంగులారా, ఇది మీకు అవసరం. నిరుద్యోగ వికలాంగులు టీసీబీసీలు ఓపెన్ చేయించుకొని 500 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థలో కనీసం మళ్ళీ 500 మంది, మరి ఆ రోజు 500 మంది వికలాంగులు అంటే 5,000 మంది ఉండాలి, 50,000 మంది వికలాంగులకు ఉద్యోగాలు ఉండాలి. మరి రాను రాను తగ్గుకుంటూ పోయింది. మరి అందుకే వికలాంగులంతా కూడా టీసీబీసీల కోసం పోరాడండి. టీసీబీసీలను మళ్ళీ తెరిపిద్దాం, టీసీబీసీలను పునరుద్ధరిద్దాం, టీసీబీసీల బడ్జెట్ కోసం పోరాడదాం. థ్యాంక్ యూ. ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు, వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను, వ్యాఖ్యలను అందజేస్తుంది. ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి, ఆదరించి, దానికి లైక్ కొట్టి, దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా, ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ, ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తుంది. థ్యాంక్ యూ.